హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ వందనాలు. ఎవరో నిన్ను మోసం చేశారా? నీ హృదయం విరిగిపోయిందా? నీ లైఫ్ గందరగోళం అయిపోయిందా ఆ మోసం వల్ల? కానీ విను, దేవుడు చూస్తున్నారు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. నువ్వు ఒంటరిగా లేవు, నిన్ను వదిలిపెట్టలేదు దేవుడు. దేవుడు దూరంగా లేడనమాట. అసలు మీరు అది మీ మనసులో ఇప్పుడు గట్టిగా మీరు నమ్మాలన్నమాట. సో బైబిల్ చెబుతుంది, ఏం చెబుతుంది? యెహోవా విరిగిన హృదయం గల వారికి సమీపంగా ఉండును, నీతిమంతునికి అనేక కష్టములు కలుగును, కానీ యెహోవా వాటన్నిటి నుండి అతన్ని విడిపించును అని కీర్తన గ్రంథం నుంచి 34వ కీర్తన 18, 19 వర్షాలు చెప్తున్నాయి అన్నమాట. అర్థమవుతుందా? నీ కన్నీళ్ళు ఆయనకి తెలుసు, నీ బాధ ఆయనకి వినిపిస్తుంది. నువ్వు కనిపించకుండా పోయినవాడు కాదనమాట. లేకపోతే నువ్వు ఎవ్వరు నీ బాధ పట్టించుకోవట్లేదు అన్నవాడు కాదు నువ్వు. అర్థమవుతుందా? ఒక్కసారి ఆలోచించు. నీ తల్లిదండ్రులు ఇది నువ్వు బాధపడడం చూసి, లేకపోతే నువ్వు కష్టపడడం చూసి, లేదా నువ్వు ఎవరితోనో మోసపడడం చూసి నిశ్శబ్దంగా కూర్చుంటారా? వాళ్ళు తగిన సాయం వాళ్ళు చేయాలనుకుంటారు కదా, వాళ్ళు తగినట్టుగా న్యాయం తీర్చాలనుకుంటారు కదా, వాళ్ళు ఎలా యుద్ధం చేయాలి అనేది ఆలోచన కలుగుంటారు కదా నీకోసం. అలాంటిది మీ తల్లిదండ్రులే ఎలాగుంటే మన గొప్ప దేవాది దేవుడు ఆయన ఎంత గొప్పగా నీకు సహాయం చేస్తారు. దేవుడు ఇంకా గొప్పగా నిలబడతాడు అనమాట. అది నువ్వు ఎప్పుడు నీ మనసులో నువ్వు ఉంచుకొని దాని ప్రకారం నువ్వు ధైర్యం కలిగి ఉండాలన్నమాట. యెహోవా నీ కొరకు యుద్ధం చేయను, మీరు నిశ్శబ్దంగా ఉండండి అనేసి నిర్గమకాండంలో చెప్తున్నారనమాట. అది నీ మనసులో ఉండు, దాన్ని మెడిటేట్ చేస్తూ ఉండు. నువ్వు పోరాడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏదో చేసేయాలి, నేను ఈ యుద్ధం చేయాలి, ఆ యుద్ధం చేయాలి కాదు. దేవుడు నీ కోసం యుద్ధం చేస్తాడు, దేవుడు నీ కోసం పోరాడటం మొదలు పెడతారన్నమాట. సో అది నువ్వు గుర్తుపెట్టుకో. నీ న్యాయం మనుషుల దగ్గర దొరకదు, మనుషుల దగ్గర అసలు ఉండదు. దేవుని చేతుల్లోనే ఉన్నది. దేవుడే నీకు న్యాయం తీర్చేవాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన యుద్ధం చేస్తున్నాడు అన్నమాట. అది మీరు గుర్తుపెట్టుకోండి. సో మీ ఆఫీస్ స్పేస్లో అవ్వచ్చు, మీ బిజినెస్లో అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్తో అవ్వచ్చు, లేకపోతే మీ కాలేజ్లో అవ్వచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీలో అవ్వచ్చు, లేకపోతే ఇంకెక్కడ ఎవరితో అయినా మీరు మోసపోయినా, మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా, మీరు మనుషుల్ని సంప్రదించకండి, దేవుని సంప్రదించండి, దేవుడికి ప్రార్థన చేయండి, దేవుణ్ణి కోరుకోండి. దేవా, నన్ను ఈ సమస్య నుంచి మీరు బయటపడేయండి, మీరు యుద్ధం చేయండి అని దేవుడితో నువ్వు మాట్లాడు. అప్పుడు నీకు కన్ఫామ్గా సొల్యూషన్ నీకు దొరుకుతుంది. అందరికీ వందనాలు. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మీరు షేర్ చేయండి. మీరు ఏవైనా కష్టాల్లో ఉంటే నాకు కమెంట్ చేయండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు తప్పకుండా విడుదల దయచేస్తారు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరికీ వందనాలు.